ఆధ్యాత్మిక మిత్రులందరికీ కూడా శుభాభివందనాలు. మీ యోగానంద శర్మ, ఎంవైఎస్ శాస్త్ర భవిష్యత్ దర్శిని, శ్రీపీఠము రుద్రాక్షశాల నవరత్న ఎంపోరియం, మణికొండ, హైదరాబాద్. ఆధ్యాత్మిక మిత్రులారా, ఈరోజు 4వ రాశి అయినటువంటి కర్కాటక రాశి యొక్క వారఫలాలు 15వ తారీఖు నుంచి 21వ తారీఖు వరకు జరిగేటువంటి ఫలితాలు. వ్యయస్థానంలో గురుగ్రహ చంద్రగ్రహములు, ప్రస్తుతానికి చంద్రుడు 10వ స్థానమందున్నా కూడా 21వ తారీఖు లాభస్థానంలోకి ప్రవేశిస్తాడు. తరువాత 21వ తారీఖు వ్యయస్థానం గురువుతో కలిసేటువంటి మార్గములు ఉన్నాయి. వ్యయంలో గజకేసరి యోగం, దూర ప్రయాణాదులు, పుణ్యక్షేత్ర తీర్థ దర్శనాల కొరకు ప్రయత్నాలు, ప్రణాళికలు మెటీరియలైజ్ అయ్యేటువంటి అవకాశం ఉంటాయి. కొద్దిగా కంఠమునకు సంబంధించబడిన, శిరోభాగానికి సంబంధించిన కాళ్ళు, కీళ్ళు మొదలగు జాయింట్స్కి సంబంధించబడినటువంటి అనారోగ్యాలు కొద్దిగా పెరిగేటువంటి సూచనలు ఉన్నాయి. తగు జాగ్రత్తలు తీసుకోండి. ఇది వారఫలాలు స్వల్పకాలం ఉండేటువంటి దోషాలే గనక సంపూర్ణమైనటువంటి మార్పులు, అనుకూల ఫలితాలు పొందొచ్చు. జై గురుదత్త. మిత్రులందరికీ కూడా ఒక ముఖ్య విజ్ఞప్తి. శ్రీపీఠం రుద్రాక్షశాల నవరత్న ఎంపోరియం ఇప్పటి వరకు యోగానంద శర్మ అని నేను కొన్ని వందల మందికి ఉచితంగా జ్యోతిష శాస్త్రం నేర్పటం, వాస్తు నేర్పటం, ఆధ్యాత్మిక విషయ ప్రబోధన చేయటం చాలా ట్రిప్పులు జరిగింది ఒక్కొక్క బ్యాచ్ చొప్పున. అలాగే మీరు కూడా ఈ 9494409777 ఆసక్తి పరులు కాల్ చేసి, అలాగే వాట్సాప్లో మెసేజ్ రూపంలో పెట్టండి మీ డీటెయిల్స్. ఉచితంగా పొరపాటును కూడా నేను శాస్త్రాన్ని అమ్ముకొని ఇప్పటికే ఎన్నో జన్మల కర్మ జాతకం చెప్పి, వాస్తు చెప్పి, డబ్బులు తీసుకొని బ్రతుకు తెరువు కోసం అమ్ముకోవడం జరుగుతున్నది. అలాగే విద్యను నేర్పి కూడా ధన సముపార్జన చేసేది లేదు. ఇప్పటికీ కొన్ని వందల బ్యాచీలకి చేయటం జరిగింది. ఉచితంగా జ్యోతిష్యం నేర్చుకోదలిచిన వారు కేవలం మన ట్రెడిషనల్ మహర్షి ప్రోక్తమైనటువంటి పూర్వ గ్రంథముల ద్వారా శాస్త్రోక్తముగా మీకు సబ్జెక్టు నేర్పటం జరుగుతుంది. ఆసక్తి పరులైనటువంటి వారు సంప్రదించండి. ఇంకొక బ్యాచి వాస్తు ఖండత్రయం అంటారు. ఇది 3 భాగాలు. ఒక భాగం జ్యోతిష శాస్త్రం, ఒక భాగం వాస్తు శాస్త్రం, ఒక భాగం సౌందర్యలహరి వంటి శ్లోకముల సవివరణాత్మకముగా నేర్పేటువంటి మార్గం. ఈ 3 ఖండములలో ఎవరు ఎందులో జాయిన్ అయి నేర్చుకోదలుచుకున్నారో మళ్ళీ చెప్తున్నాను. ₹1 కూడా మీరు దక్షిణిచ్చినా నేను ముట్టను, నేను తీసుకొని వాటిని ఆసక్తి పరులైనటువంటి వారికి మాత్రమే నేర్పడం జరుగుతుంది. శ్రద్ధాపరులు, స్త్రీ పురుషులు ఎవరైనా కూడా నేర్చుకోవడానికి మార్గాలు ఉన్నాయి. ఆసక్తి పరులైనటువంటి వారు సంప్రదించండి. జై గురుదత్త.